110cc ఒక మంచి రగెడ్ బైక్, అది కూడా అండర్ 1,00,000 రూపీస్లో మీ పొలం పనులకి బిజినెస్ పరంగా హెవీ లోడ్ క్యారీ చేయడానికి లో మెయింటెనెన్స్ కాస్ట్తో పాటు ఎక్కువ మైలేజ్ రావాలి, కంఫర్టబుల్ రైడింగ్ పోస్చర్ ఉండాలి అనుకునే వాళ్ళకి బజాజ్ సిటీ 110X అనేది బెస్ట్ చాయిసా కాదా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఇక్కడ చాలా మంది బజాజ్ షోరూమ్కి వచ్చిన తర్వాత కన్ఫ్యూజ్ అయ్యే ప్లేస్ ఏంటి అంటే 110cc మనకి సిటీ 110X తో పాటు ప్లాటినా 110 కూడా ఉంటుంది. రెండు బైక్స్లో సేమ్ ఇంజన్, సేమ్ పవర్ అండ్ టార్క్, ప్రైస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు బైక్స్ మధ్యలో డీటెయిల్ కంపారిజన్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ సపోర్ట్ అనేది నాకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మెయిన్గా ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 110cc బ్రాండింగ్ వచ్చినప్పటికి కూడా 115cc ఇంజన్ అయితే వస్తుంది. టెక్నికల్గా చూసుకుంటే 115.45cc, ఇక్కడ 9.5 PS పవర్తో పాటు 9.9 Nm టార్క్ అనేది ఉంది. అలాగే కిక్ స్టార్ట్ ఉంది కాబట్టి ఇక్కడ ఇష్యూ అనేది కూడా లేదు. అలాగే ఇక్కడ మనకి OBD2B కంప్లైంట్ ఇంజన్ కానీ E20 కంప్లైంట్ ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే లెగ్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయి కదా ఇవి కూడా మంచి క్వాలిటీ ఇచ్చారు. దీనిపైన మనకి మంచి రబ్బర్ కోటింగ్తో ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఇక్కడ కింద క్యాటలిటిక్ కన్వర్టర్ అయితే ఉంది కదా దీనిపైన కూడా ఒక మంచి హీట్ షీల్డ్ అనేది ఇచ్చారు. సైడ్ లో కూడా ఏంటంటే ఒక మంచి ఇంజన్ ప్లేట్ అనేది ఇచ్చారు, అది కూడా మెటల్ది. సో ఇక్కడ ఫిట్ అండ్ ఫినిష్ బిల్డ్ క్వాలిటీ పరంగా పెద్దగా కాంప్రమైజ్ అయితే ఏం లేదు. అండ్ అలాగే ఇక్కడ మెయిన్ గా మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటే పైన మనకి నంబర్ ప్లేట్ హోల్డర్ అనేది ఇచ్చారు, దాని కింద ఒక DRL అనేది ఉంది. ఇక్కడ హెడ్ లైట్ అనేది చూసుకుంటే హాలోజన్ సెటప్ తో వస్తుంది, దానిపైన ఒక చిన్న గ్రిల్ లాంటిది అయితే ఇచ్చారు. ఇక్కడ హెడ్ లైట్ విజిబిలిటీ అనేది మనకి డీసెంట్ గా అయితే ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయి కదా లైక్ పల్సర్ సిరీస్ లో ఏవైతే ఇండికేటర్స్ ఉంటాయి ఫ్లెక్సిబుల్, అవైతే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ అనేది మనకి 125mm ఉంది, దీనిపైన 4 గేటర్స్ ఇచ్చారు కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్తాను. అలాగే ఫ్రంట్ ఫెండర్ అనేది చూడడానికి చాలా డెలికేట్గా అయితే ఉంది, బట్ దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే అంత ఈజీగా బ్రేక్ అయితే అవ్వదు. అండ్ అలాగే మనకి డ్యువెల్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఇచ్చారు కాబట్టి మీరు మట్టి రోడ్లో నడిపినా కూడా గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ మేజర్ నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే దీంట్లో ట్యూబ్లెస్ టైర్స్ అయితే రావట్లేదు, ట్యూబ్ టైర్ తో వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ లో మనకి 130mm డ్రమ్ బ్రేక్ తో పాటు వస్తుంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అలాగే ఈ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది మనకు ఎండ్యూరెన్స్ నుంచి అయితే తీసుకున్నారు. ఇక్కడ మనకి బ్రేకింగ్ బయట అనేది డీసెంట్ ఉంటుంది, మరీ అంత ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ అలాగే ఇక్కడ ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే 11 లీటర్స్ ఉంది. దీనిపైన సిటీ స్టిక్కరింగ్తో పాటు ఒక మంచి ట్యాంక్ ప్యాడ్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనకు థైస్ అనేది ప్రాపర్గా టక్కింగ్ చేయొచ్చు, అంత ఈజీగా స్లిప్ అయితే అవ్వదు. అండ్ దీంట్లో మనం మైలేజ్ అనేది మెయిన్ హైలైట్ అన్నమాట. మీరు మంచిగా నడుపుకుంటే మనకి 65 to 70 kmpl మైలేజ్ అనేది చాలా ఈజీగా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. అండ్ చాలా లాంగ్ సీట్ ఉంది కాబట్టి మీరు 3 మెంబర్స్ కూడా చాలా ఈజీగా ఈ బండి పైన వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే బిజినెస్ చేసే వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్, ఎందుకంటే దీంట్లో మనకి లగేజ్ క్యారియర్ అనేది కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు లగేజ్ అనేది కూడా ఈజీగా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలాగే 110XD మనకి బ్రాండింగ్ అనేది ఉంది. రియర్లో మనకి ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది కాబట్టి సో మీ కంఫర్ట్కి తగ్గట్టు మీరు దీన్ని హార్డ్ కానీ సాఫ్ట్ కానీ అయితే చేసుకోవచ్చు. సో ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తున్నారంటే దీన్ని కొద్దిగా మీరు పైకి అనేది అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఎగ్జాస్ట్ కూడా చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి ఇక్కడ ఫీమేల్ ఫుటర్స్ అనేది ఒక్కటి కాదు 2 వస్తున్నాయి. ఇక్కడ కూడా మనకి అడ్వాంటేజ్ అనేది ఉంది. సో మీరు ఎక్కువ లగేజ్ క్యారీ చేస్తున్నారంటే ఇది బెస్ట్ బెనిఫిట్ అన్నమాట. రియర్లో 110mm మనకి డ్రమ్ బ్రేక్ అనేది వస్తుంది. రియర్ బ్రేకింగ్ బయట అనేది పర్లేదు, డీసెంట్ అనిపించింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ట్యూబ్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి కొద్దిగా మీరు చూసుకొని డ్రైవ్ చేయాలి, పంచర్ అయితే ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ వెనక చూసుకుంటే మనకి హాలోజన్ టైల్ లైట్ తో పాటు హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి, అవి కూడా ఫ్లెక్సిబుల్ ఇండికేటర్స్. సో ప్లాటినా 110కి దీనికి లుక్స్ పరంగా చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను 2 శారీ గార్డ్స్ ఉన్నాయని చెప్పేసి. ఇక్కడ మనకి రెండు ఫీమేల్ ఫుట్రెస్ట్ ఇచ్చారు కాబట్టి ఒక అడ్వాంటేజ్ అన్నమాట. అలాగే క్లోజ్ చైన్ సిస్టమ్ తో పాటు వస్తుంది, సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ తో పాటు ఇప్పుడు దీంట్లో 5 స్పీడ్ గేర్ బాక్స్ కాకుండా 4 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, అది కూడా మనకి రివర్స్ లో. ఇక్కడ మనం నార్మల్ బైక్స్ నడిపి ఈ బైక్ ని నడిపితే కనుక గేర్ ప్యాటర్న్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ట్యాంక్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పటికీ కూడా రేంజ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఇక్కడ క్లచ్ ఫీడ్బ్యాక్ కూడా డీసెంట్ గా ఉంది. స్విచెస్ క్వాలిటీ అనేది ఇంకొద్దిగా బెటర్ గా చేయాల్సిందని చెప్పి నా ఒపీనియన్. ఇక్కడ మనకి సెంటర్ లో హ్యాండిల్ క్రాస్ బార్ అనేది ఉంది, దీనివల్ల పెద్దగా మనకి వైబ్రేషన్స్ అయితే ఏం తగ్గవు ఈ మోటార్ సైకిల్లో. అండ్ అలాగే ఇక్కడ మనం హెడ్ లైట్ ఆన్ ఆఫ్ చేయడానికి బటన్ ఉంది. సో ఇక్కడ మీటర్ కన్సోల్ కింద చూసుకుంటే టైప్ ఏది మనకి ఛార్జింగ్ పోర్ట్ అని ఇచ్చారు, చాలా యూనిక్ ప్లేస్లో ఇచ్చారు కాబట్టి చాలా ఈజీగా మీరు ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ బేసిక్ మనకి కీస్తో పాటు ఇక్కడ ఓడోమీటర్, స్పీడోమీటర్, ఫ్యూల్ మీటర్, అలాగే ఇక్కడ బజాజ్ లోగో కింద కొన్ని ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. చాలా బేసిక్ మీటర్, చాలా మినిమల్ మీటర్, ఎలాంటి అడావిడ్ అయితే లేదు. ఇక్కడ మనం సిటీ 110X యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడితే దీని యొక్క సీట్ హైట్ అనేది మనకు 8-10mm ఉంది కాబట్టి 5'5'6" ఉన్న వాళ్ళు చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మెయిన్గా గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి 170mm ఉంది. సో ఇక్కడ ప్లాటినా 110లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ అడ్వాంటేజ్ అనేది ఉంది.
అలాగే వెయిట్ అనేది 124 కేజెస్ ఉంటుంది కాబట్టి చాలా లైట్ వెయిట్. ఫైనల్గా సిటీ 110X తీసుకోవడానికి మెయిన్గా రీజన్ ఏంటి అంటే, ఎవరి దగ్గర అయితే 1 lakh రూపీస్ బడ్జెట్ ఉంది, మీకు పొలం పనులకి యూజ్ అవ్వడానికి, అలాగే బిజినెస్ పరంగా హెవీ లగేజ్ క్యారీ చేయడానికి, రఫ్ రోడ్లో యూజ్ చేసుకోవడానికి ఒక మంచి రగెడ్ బైక్ కావాలి, మంచి మైలేజ్తో పాటు లో మెయింటెనెన్స్ కాస్ట్, డీసెంట్ పికప్ కావాలి అనుకుంటే మీరు ఈ బండికి అయితే రావచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకి దీంట్లో ట్యూబ్ టైర్ ఉంది కాబట్టి కొద్దిగా ఆలోచించుకోవాలి. మన ఛానల్ని ఇంకా కొద్దిగా ముందుకు తీసుకెళ్లాలంటే మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.